ఏది కలపకూడదు, ఓన్లీ ఇది ఒక్కటి మాత్రం స్ప్రే చేసుకోవాలి. 82 ఇది కలిపి స్ప్రే చేయొచ్చు. ఇదేంటంటే ఎమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇదేంటంటే సింపుల్ గా చెప్పాలంటే పిల్లలు పుట్టిన మాస్, ఇది ఓన్లీ ఫర్ స్ప్రేయింగ్ మాత్రమే. దీంట్లో ఏది కలపకూడదు, ఓన్లీ ఇది ఒక్కటి మాత్రం స్ప్రే చేసుకోవాలి. 82 ఇది కలిపి స్ప్రే చేయొచ్చు. ఇదేంటంటే ఎమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇదేంటంటే సింపుల్ గా చెప్పాలంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి ఎందుకు పుట్టట్లంటే హార్మోన్స్ డెవలప్మెంట్ అవ్వదు. సో ఇక్కడ కూడా పూత సరిగా రావట్లేదు, వచ్చింది నిలబడట్లేదు అంటే హార్మోన్స్ డెవలప్మెంట్ సరిగా లేదు. సో హార్మోన్స్ ఉన్నా కానీ వీక్ గా ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఇదేంటంటే పూత పిందే కాత, పూత పిందే కాత, ఇది రావట్లేదంటే అగ్రిమాస్ స్ప్రే చేసుకోవాలి. అర్థమవుతుందా? అలాగే పింద రాలిపోతుంది, సీసంగోలి సైజులో ఉన్నప్పుడు రాలిపోతున్నాయి అంటే ఇది స్ప్రే చేయడం ద్వారా అది కంట్రోల్ అవుతుంది. అండ్ కాయ పైన మచ్చ వస్తుంది, మంగు వస్తుంది, ఇది స్ప్రే చేసుకుంటే ఆ మంగు అనేది రాదు. అండ్ అలాగే ఇది వాడటం వల్ల కాయ అనేది సైజు పెరుగుతుంది, కలర్ అనేది బాగుంటుంది, క్వాలిటీ అనేది ఉంటుంది, ఎక్కువ రోజులు పాడు కాకుండా ఉంటుంది. మామూలుగా వేరే కాయలు ఒక 14 రోజులు ఉంటే ఇది వచ్చేసి ఒక 20 నుంచి 25 రోజులు ఎక్కువగా ఉంటది. ఇది క్వాలిటీగా మనకి ఇస్తుంది అనమాట. ఇది ఎలా స్ప్రే చేసుకోవచ్చు అంటే మనకి ఓన్లీ స్ప్రేయింగ్ అన్నమాట. 20 రోజుల ముందు ఫ్లవరింగ్ వస్తుంది అనగా 20 రోజుల ముందు, ఫ్లవరింగ్ వచ్చిన 20 రోజుల తర్వాత స్ప్రే చేసుకోవాలి. 15 లీటర్ల వాటర్ లో మినిమం. సో మామూలుగా పూత మంచిగానే వస్తుందంటేనేమో లీటర్ కి 1 ml వాడుకోవచ్చు, పూత రావట్లేదంటే లీటర్ కి 2 ml వాడుకోవాలి. అర్థమవుతుందా? సో యావరేజ్ గా 1.5 ml వేసుకుంటే సరిపోతుంది. అగ్రి మాస్ అనేది ఇది పూత పిందే కాత, రైట్, వీటి కోసం బాగా వాడచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిజల్ట్, ఇక్కడ చూసుకున్న నేను ఇచ్చింది ఇక్కడ కన్యకల్లు దగ్గర ఒక బత్తాయి తోటకి ఇచ్చాను, వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. పూతరాని చెట్టు కూడా చాలా బాగా పూత రావడం జరిగింది. సో అలాగే హ్యూమిక్ 82 అండ్ మాస్ ఈ కాంబినేషన్ లో బీర తోట అండ్ అలాగే మన పొట్లకాయ, సో అద్భుతంగా దిగుబడి రావడం జరిగింది. అండ్ ఫైనల్ వన్